ప్రజలతో రాజకీయ నాయకులు, కార్యకర్తలకు ఉండే అవినాభావ సంబంధాన్ని వాలంటీర్ వ్యవస్థ దూరం చేసిందని వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ పరాజిత ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఇదే విషయమై జేకే న్యూస్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ అవకాశాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ప్రజలకి చేరే క్రమంలో కొన్ని చోట్ల కార్యకర్తల యొక్క భాగస్వామ్యం లేకుండానే జరిగింది. సచివాలయ వ్యవస్థ అనేది 100% మంచిది. సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలకి అందుబాటులోకి అన్ని రకాల సేవలు కూడా వచ్చినాయి. వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజలకు మంచి జరిగింది. 100% కూడా అవినీతి రహితంగా చాలా వరకు కూడా అవినీతి రహితంగా మిడిల్ మ్యాన్ లేకుండా జరగటం అయితే క్షేత్రస్థాయిలో పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. పరిపాలన వికేంద్రీకరణ ప్రజలకు మేలు జరిగింది. రాజకీయంగా వచ్చేటప్పటికీ ఆ నాయకుడికి, ఆ కార్యకర్తకి, ప్రజలకి మధ్య ఒక అవినాభావ సంబంధం లేకుండా, ఎందుకంటే తెలియని పరిస్థితులు. అంటే ఒక ఎగ్జాంపుల్కి ఓపెన్గా మాట్లాడుతున్నాను, వాలంటీర్ని నియమించింది ఈయన. సో ఈయన పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరైనా వచ్చినప్పుడు ఈయన దగ్గరికి వచ్చే ఏదైనా పని మీద వచ్చేటప్పుడు రాజకీయంగా ఎవరైనా ఆలోచిస్తాం, రాజకీయంగా ఎందుకు చేస్తాం, ఎవరో ఒకరు పని రావాలి, మన దగ్గరికి వాళ్ళు పని చేయాలి, దాని ద్వారా నాకు పేరు రావాలంటే రాజకీయాల్లోకి వస్తాం మనం. సో ఇక్కడ ఏమైంది, ఈయన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, కార్యక్రమంకి రావాల్సిన ఇతని దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఆ వాలంటీర్ దగ్గరికి వెళ్ళారు, ఆ వాలంటీర్ ద్వారా చేయించుకున్నారు. రేపు ఎన్నికలు అడిగే క్రమంలో కూడా మేము వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది కదా. నా వ్యక్తిగత అభిప్రాయం, నిజాయితీగా మాట్లాడాలి, వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. ఆ వాలంటీర్ లేరు కదా ఎన్నికల ప్రక్రియలో, వాలంటీర్ని కోర్టు పక్కన పెట్టింది కదా. అప్పుడు ఏమైంది, నాయకుడు ఎత్తుకోవాల్సి వచ్చింది, ఆ కార్యకర్త వెతుక్కోవాల్సి వచ్చింది. కార్యకర్త వెళ్ళి వెతుక్కుని ఎవరెక్కడ ఉన్నారో ఏంటి, ఎవరికి ఏం మేలు జరిగిందని కార్యకర్త వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది. 100% చాలా మంచి జరిగింది. కానీ ఎన్నికల సమయంలో ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయటం వల్ల, ఆ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆ తక్కువ టైంలో టైం కూడా లేదు, ఎత్తుకోవాల్సి వచ్చింది వీళ్ళు వెళ్ళి.